మాటలు మూటలతో కాదు, చెప్పులు కుట్టుకునేటోళ్ళు రాజ్యం వెళ్ళాలి. అవును, చెప్పులు కుట్టుకునేటోళ్ళు రాజ్యం వెళ్ళాలి. నిన్న రాజ్యసభకు ఇచ్చిన లిస్టులో 16 మందిలో సాంబయ్య పేరు కూడా పెట్టారు. మరి సాంబయ్యకు రాజ్యసభ పదవి రాకుండా అడ్డుకున్నది ఎవరు? ఏ బార్బారికుడు ఈ సాంబయ్యకు రాజ్యసభ పదవి రాకుండా, రాజ్యసభకు ఆయన పేరు రాకుండా అడ్డుకున్నది ఎవరు? మరి ఈ వేం నరేందర్ రెడ్డిని తీసుకొచ్చింది ఎవరు? మరి ఈ చెప్పులు కుట్టుకునేటోళ్ళు ఎప్పుడు రాజ్యం వెళ్ళాలి అంటే, ఈ చెప్పులు కుట్టుకునేటోళ్ళు మీటింగులు పెడితే వాళ్ళ చెవిలో తేనెలు పోసే మాటలు మాట్లాడాలి. కానీ చేతల వరకు వస్తే చెప్పులు కుట్టుకునేటోళ్ళు ఖచ్చితంగా చెప్పులు కుట్టుకునే దగ్గరనే ఉండాలి. రెడ్డోళ్ళు మాత్రమే రాజ్యాన్ని పాలించాలి. ఇదేనా మనం చెప్పింది? నిన్న జరిగింది అచ్చంగా ఇదే. 100కి 100% ఆ మాదిగోళ్ళ సభలకు వెళ్ళి వాళ్ళకు మాదిగోళ్ళకు మంచిగా మంత్రముగ్ధుల్ని చేసి మాదిగోళ్ళకు నచ్చిన మాటలు చెప్పాడు. మాటలు చెప్పడంలో, మూటలు పంచడంలో ఈయనకు మించిన ఇంకా నాయకుడు ఎవరు లేరు. ఎవరు? ఈ మాటలు మూటలకు పేటెంట్ ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే గత ఎన్నికల్లో 6 గ్యారంటీలు ఇస్తాము అన్నాడు, రైతులకు రుణమాఫీ చేస్తాము అన్నాడు. ఈరోజు 10,000 ఉన్న పెన్షన్ని, ఈరోజు 2,000 ఉన్న పెన్షన్ని 4,000 చేస్తామన్నాడు. దివ్యాంగుల 4,000 పెన్షన్ని 6,000 చేస్తాన్నాడు. 10,000 రూపాయల రైతు బంధుని రైతు భరోసాగా మార్చి 12,000 చేస్తానన్నాడు. రైతు కూలీలకు 15,000 ఇస్తానన్నాడు. ఆడపడుచులకు 2,500 ఇస్తానన్నాడు. ఎన్ని మాటలు చెప్పాడంటే ఒక్కటి కాదు. రైతు డిక్లరేషన్ అన్నాడు, యూత్ డిక్లరేషన్ అన్నాడు, మైనారిటీ డిక్లరేషన్ అన్నాడు, దళిత డిక్లరేషన్ అన్నాడు, గిరిజన డిక్లరేషన్ అన్నాడు. ఇట్లా ఏ వర్గానికి కావాలనో ఆ వర్గానికి చిన్న పిల్లలను కూడా వదలకుండా చిన్న పిల్లలకు కూడా ల్యాప్టాప్లు, స్కూటీలు ఇస్తాను, చదువుకుంటే 10 పాస్ అయితే 10,000 ఇస్తాను, ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తాను, డిగ్రీ పాస్ అయితే 50,000 ఇస్తాను, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. పిహెచ్డి అయితే 5 లక్షలు కూడా ఇస్తాను అన్నాడు. కానీ ఇంతవరకు పిహెచ్డి పాస్ అయినోనికి ఒక్కరికి రూపాయి ఇచ్చింది లేదు. ఇంతవరకు 10 పాస్ అయినోడికి 10 పైసలు ఇచ్చింది లేదు. సో మాటలు చెప్పడంలో రేవంత్ రెడ్డిని మించిన నాయకుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ట్రైనింగ్ పొందాల్సిన అవసరం కూడా లేదు. హార్వర్డ్ యూనివర్సిటీకే ట్రైనింగ్ ఇవ్వగల కెపాసిటీ ఉన్న నాయకుడు ఈయన. ఇక మూటలు పంచడము మనం చూసాము. ఆల్రెడీ నోటు కేసులో మూటలు పట్టుకొని వెళ్ళి అడ్డంగా బుక్ అయ్యి మూటలతోటి రాజ్యాధికారంలోకి వచ్చిన నాయకుడు ఈరోజు ఈ రాజ్యంలో ఎవరు ఉన్నారు అని అంటే పర్ఫెక్ట్గా రేవంత్ రెడ్డి. కానీ చేసిన పనిని ఇంకో రకంగా చెప్పడంలో ఆయనను మించిన నాయకుడు ఇంకోరు లేరు.